నమస్తే. పవన్ కళ్యాణ్ గారిని చాలా బాధపడ్డారు. ఎందుకు బాధపడ్డారంటే, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు వాళ్ళని కలవలేదట. ముఖ్యమంత్రి గారిని కలవలేదట. అందుకని పవన్ కళ్యాణ్ గారు చాలా బాధపడ్డారు. అవును గదా! ముఖ్యమంత్రిని సినిమా వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళని కలవాలి గదా! ముఖ్యమంత్రిని కలవాలి గదా! సినిమా ఇండస్ట్రీ. ఓకే. ముఖ్యంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ కలవాలి కదా. పవన్ కళ్యాణ్ కలిసి సార్ మీరే సార్, మీ దయ ఉంటేనే మేము సినిమాలు నడుపుకుంటాం సార్, మీరు తలుచుకోకపోతే మా సినిమాలు ఆడవు సార్, మా సినిమాలు అనేవి మీ ప్రభుత్వం మీద డిపెండ్ అయింది సార్ అని వీళ్ళు రిక్వెస్ట్ చెయ్యాలి కదా. అంతే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అదే కదా. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు చిరంజీవి గారు, మహేష్ బాబు గారు ఇట్లా కొంతమంది హీరోలు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే ఈ సినిమా టికెట్లకు సంబంధించిన కాంట్రవర్సీ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రసంగం ఇస్తూ ఒక మాట అన్నారు. మీ దయాదాక్షిణ్యాల మీద నా సినిమా నడవాలా, మేమంటా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పోయి సార్ నా సినిమాలు ఆడనివ్వండి సార్ అని నేను అడుక్కోవాలట, అడుక్కుంటేనే ఈ సినిమా ఆడనిస్తాడట అని చెప్పి వ్యంగ్యంగా వెటకారంగా తనకి నోటికి ఏదొస్తే అది మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అదే సమస్య మీ దగ్గరికి వచ్చిన తర్వాత, మీ యొక్క ప్రభుత్వంలో జరిగిన తర్వాత మీకు రియలైజ్ అయితే రెస్పెక్ట్ ఫర్ ఏ ముఖ్యమంత్రి అనేది ఇప్పుడు రియలైజ్ అయ్యారా? దడ్డే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి కదా. ఆయన కూడా కోరుకుంటాడు నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు నన్ను కలవలేదు, మమ్మల్ని లెక్క చేయట్లేదు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, కాబట్టి నేను రెస్పెక్ట్ కోరుకున్నాను అని చెప్పేసి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారనుకోండి, దాన్ని మీరు తప్పుగా చిత్రీకరించి జగన్మోహన్ రెడ్డి ఒక మోనార్క్, అతను వచ్చి కలవాలట, అతన్ని రిక్వెస్ట్ చేయాలట, అతన్ని బతిమలాడాలట, అతన్ని కాలు పట్టుకోవాలట, అప్పుడే సినిమాలు ఆడనిస్తాడట అని చెప్పి ప్రసంగాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎవరైతే అదే సినిమా ఇండస్ట్రీ వీళ్ళని కలవలేదని చెప్పి బాధపడుతున్నారు. అంటే ఒక్క విషయం మనకు అర్థమైంది ఏంటంటే, రెస్పెక్ట్ అనే దానికి విలువ ఈరోజు వాళ్ళకి అర్థమైందని ఒకటి అర్థమైంది. ఓకే. రెండోది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు గెలవాలి వీళ్ళని? ఎవరు గెలవాలి? సినిమా ఇండస్ట్రీకి పెద్ద ఎవరు? చిరంజీవి గారు. సినిమా ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి గారు అయినప్పుడు వెళ్ళి తమ్ముడి దగ్గరికి పోయి సార్ మీ దయవల్లే మా సినిమాలు నడవాలి సార్, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మా సినిమాలు ఆడనివ్వండి సార్ అని చెప్పేసి మీ అన్న వచ్చి మిమ్మల్ని కోరాలని మీరు కోరుకుంటున్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసింది ఎవరు? చిరంజీవి గారు ఇనిషియేషన్ తీసుకొని మొత్తాన్ని తీసుకొని పోయి కలిశారు చిరంజీవి గారు. సరే మా తమ్ముడే కదా, తమ్ముడే కదా అని చెప్పేసి మా తమ్ముడిని మేము కాకబట్టేది ఏంది, మా తమ్ముడికి తెలీదా? స్వతహాగా తను కూడా ఒక ముఖ్యమంత్రి, తను కూడా ఒక సినిమా యాక్టరే, ఇతన్ని కలిసేది ఏంది, నేను చూసుకుంటాలే మా తమ్ముడు అని చెప్పి ఒకవేళ మీ అన్న మాట మీద వాళ్ళు ఉన్నారేమో, అన్నకి కనీసం గౌరవం ఇవ్వాలి కదా. పవన్ కళ్యాణ్ గారు కనీసం చిరంజీవి గారి యొక్క గౌరవం ఇవ్వాలి కదా. ఇప్పుడు చిరంజీవి గారు వచ్చి చేతులు కట్టుకొని వచ్చి ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిచినట్టుగా చేతులు కట్టుకొని పవన్ కళ్యాణ్ గారు మా సినిమాలు ఆడనివ్వండి అని చెప్పేసి మిమ్మల్ని కోరుకోవాలని మీ అన్నని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? పవన్ కళ్యాణ్ గారు ఎవరు వచ్చి కలవాలి సార్ మిమ్మల్ని? ఓకే. జగన్మోహన్ రెడ్డి గారిని అంటే ఆ రోజు కలవలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని కలవకపోవటానికి చాలా కారణాలు ఉన్నాయి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెడ్డి ప్లస్ కమ్మ అనేటువంటి ఆ గొడవ నడుస్తుంది వాళ్ళ మధ్య. జగన్మోహన్ రెడ్డికి సినిమా ఇండస్ట్రీ మొత్తం కమ్మల చేతిలో ఉంది. ఆ గొడవ ఉంది వాళ్ళకి. గొడవ ఉంది కాబట్టి ఏంది జగన్మోహన్ రెడ్డిని కలిసేది ఏందని వాళ్ళ సినిమా వాళ్ళు ఎవరు రాకపోతే ఈయన మెడలు వంచాడు. మెడలు వంచితే వచ్చి కూర్చున్నారు మొత్తం ముందు. జగన్మోహన్ రెడ్డి గారు ముందు కూర్చున్నారు మొత్తం సినిమా ఇండస్ట్రీ మొత్తం వచ్చి. ఓకే. బట్ మీ ప్రభుత్వానికి ఆ ప్రాబ్లం లేదు కదా, మీ వల్లే కదా. సినిమా ఇండస్ట్రీ మీ చేతిలో ఉంది. బాలకృష్ణ గారు మీ మనిషి, చిరంజీవి గారితో సహా మొత్తం సినిమా ఇండస్ట్రీ మొత్తం పవన్ కళ్యాణ్ బంధువులు. ఎవరు వచ్చి ఎవరిని బతిమలాడుకోవాలని పవన్ కళ్యాణ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నాకైతే అర్థం కాదు. ఎవరు వచ్చి ఎవరిని బతిమలాడాలి? మీరే కదా హీరోలు అంటే. సినిమా ఇండస్ట్రీ అంటే మీరే కదండి. మీరే, మీ హీరోలు,
మీ యొక్క బామర్దులు, బ్రదర్లు, అన్నలు, అన్న కొడుకులు, మొత్తం సినిమా ఇండస్ట్రీ మొత్తం వీళ్ళదే. గతంలో ప్రొడ్యూసర్లు వేరే వాళ్ళు ఉండేవాళ్ళు, డైరెక్టర్లు వేరే వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు అలాగ లేదు. ఈ హీరోలు మహేష్ బాబే ప్రొడ్యూసరు, చిరంజీవే ప్రొడ్యూసు, చిరంజీవి సినిమాకి రామ్ చరణ్ ప్రొడ్యూసరు. ప్రొడ్యూసర్ స్థానాలు కూడా మీరే తీసుకున్నారు. ఓకే, జూనియర్ ఆర్టిస్టులు మొత్తం కూడా మీ ఫ్యాన్స్. ఆ సినిమాలో అవకాశాలు ఇచ్చేటప్పుడు కూడా ఇదిగోనే సోన్సో వ్యక్తి మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటే చిరంజీవి సినిమాల్లో అవకాశాలు వస్తాయి. లేదు ఇతను మహేష్ బాబు ఫ్యాను అంటే అవకాశాలు రాకపోవచ్చు. అక్కడ కూడా మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో అక్కడ కూడా ఉంది. ఇక ఎటు చూసినా సరే ఇది ఒకదానికి ఒకటి కలిసి ఉన్నాయి. కలిసి ఉన్నప్పుడు ఎవరొచ్చి ఎవరిని బతిమలాడాలి, ఎందుకు బతిమలాడాలి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటి అనేది చాలా ఆశ్చర్యం వేసింది ఆ యొక్క పోస్ట్ చూసిన తర్వాత. జనసేన వాళ్ళు ఏంటి ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏంటని. నాకు తెలిసిన వరకు సినిమా వాళ్ళు కూడా షాక్ తిని ఉంటారు. ఇదేంద్ర భాయ్, పవన్ కళ్యాణ్ కూడా మనల్ని ఈ విధంగా మనం వెళ్ళి ఆయన బతంలాడాలనుకుంటున్నాడు ఏంటి అని చెప్పి వాళ్ళు కూడా షాక్ తిని ఉంటారు. మనోడే కదా, మనం వీళ్ళు కలిసేదేంద్ర. చంద్రబాబు నాయుడు మనోడే, గట్టిగా మాట్లాడితే మన కులస్తుడే. సినిమా ఇండస్ట్రీ ఏ కులపాల చేతిలో ఉందండి, మన కులస్తుడే చంద్రబాబు నాయుడు గారు. మరోవర్ వాళ్ళ హీరోలు కూడా కొంతమంది ఉన్నారు. నారా రోహిత్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళు బ్రదర్ అందరి పేరు. ఓకే, అతను ఇంకో హీరో. ఓకే, ఇప్పుడు చిరంజీవి వాళ్ళ బ్రదర్స్ ఏందండి, ఎవరు వెళ్ళాలి, ఎవరిని కలవాలి, మనకైతే అర్థం కావట్లేదు. ఓకే సరే, ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ గారికి ఒక విషయం అయితే తెలిసి వచ్చింది ఏంటంటే, ఎదుటి వాళ్ళ మీద మనం నిందలు వేసేటప్పుడు, ఎదుటి వారిని క్వశ్చన్ చేసేటప్పుడు ఆ రోజు మనకు వచ్చింది ఏదో ఒక రోజు, ఆ రోజు వచ్చిద్ది అనేది ఏ సామెత అయితే ఉందో నేను దాన్ని తెలుగులో చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే వాళ్ళని మనం గౌరవించాలి కాబట్టి ఇంగ్లీష్లో చెప్తున్నాను. ఎవ్రీ డాగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ డే అని ఒక సామెత ఉంది ఇంగ్లీష్లో. ఓకే, అది పాజిటివ్గా కూడా నెగిటివ్గా కూడా. ఎవ్రీ డాగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ డే. అది కొంతమంది పాజిటివ్గా తీసుకుంటారు, ఎవ్రీ డాగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ డే, నాకు ఒక రోజు వచ్చిద్దిరా అని చెప్పి. అది నెగిటివ్గా కూడా వాడవచ్చు దాన్ని. ఎదుటి వాళ్ళని మనం బాగా హింసించేటప్పుడు ఎవ్రీ డాగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ డే, మనల్ని హింసించే వాళ్ళు వస్తారు అనేది ఒక నెగిటివ్ సామెత. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే తప్పు, జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తేనే అని చెప్పి ప్రసంగాలు ఇచ్చిన వాళ్ళు ఈరోజు మిమ్మల్ని కలవకపోతే గౌరవం యొక్క విలువేంటో, గౌరవం ఏంటో పవన్ కళ్యాణ్కి తెలిసి వచ్చిందని నాకు ఒకటైతే అర్థమైంది. ఇది మంచి జరిగింది, ఆయనకి ఇప్పుడు అర్థమైంది. గౌరవం ఇకపోతే దాని యొక్క విలువేంటి అనేది. థ్యాంక్ యూ, నమస్కారం.